నువ్వు నమ్మని రోజుని జ్ఞాపకం చేసుకుంటే ఆ రోజు నీ హృదయములో తార వెలిసింది. అందుకే మనకు భయం ఉండదు. ఏం వచ్చినా పెద్ద పెద్ద దాటుకొని వచ్చినాం, అవునా? పెద్దవి దాటుకొచ్చినాం. ఇది ఎంత? అందుకే దేవుడు వాక్యములు జకరీలు అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జరుబాబుల ఎదుట నిలబట్టుకు ఎంత మాత్రుడు ఎవరు చెప్పారు నీకు? నేలమట్టమవును గాక అన్నాడు. అందుకే శిష్యులందరూ ప్రయాణం చేస్తున్నారు. అలలు తుఫాన్లు వచ్చినాయి. అక్కడ యేసయ్య ఎంతమంది నేను బోధించాను కదా, నేను చెప్పాను కదా ఇన్ని రోజులు, అవునా? మనం బోధిస్తుంటాం సంఘంలో. దేవుడు చెప్తున్నాడు ఇలాగని అనేక వాగ్దానములతో నేను ధైర్యపరిచి భయపడొద్దని నడిపిస్తుంటే ఈడేమో హల్లెలూయా అనుకొని బయటపోతే నాకు తెలుసు అనుకుంటూ పోతాం. యేసయ్య పరీక్షించాడు. అక్కడ ఏమి తెలిసిన పడవలు పనుకున్నాడు కదా, ఇన్ని రోజులు బోధించాను వీళ్ళకి, మాకేం యేసయ్య ఉన్నాడు. ఈ తుఫాన్ ఏం చేస్తుంది, ఈ గాలి ఏం చేస్తుంది, ఈ వరద ఏం చేస్తుంది, ఏమైతుంది? పడవ పగిలి మేము సముద్రం లోపలికి వెళ్ళినా కూడా రక్షించే దేవుడు మన దేవుడే కదా. అవును, యోన పడవ కింద పడ్డాడు కదా. యోన పడవ కింద మునిగిపోయాడండి, చావలేదండి. చేపలకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మింగేసింది. 3 రోజులైన కక్కేసింది. బయటకు వచ్చి మళ్ళీ బ్రతికిచ్చినాడు లేదా? నమ్మిన వారికి. అందుకే నమ్మిన వారికన్నా మనము ఎవరైతే చూసి నమ్ముతామో వాటి మీద నిరీక్ష ఉంచకూడదు. చూడకుండా నమ్మిన వారు ధన్యులు అని.